నమస్కారం అండి, వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక ఇల్లు తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మనకి నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్లో ఉందండి. మనకి నా వీడియో స్టార్ట్ చేసిన చిన్న కోరిక ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ అలా చేయకండి. మరీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకొని ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది డీటెయిల్స్ మొత్తం. ఎందుకంటే లేటెస్ట్ అప్డేట్స్ గురించి కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి వస్తుందండి. ప్లీజ్ అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకి నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్లో ఉందండి. మనకి ఆ రోడ్కి వచ్చేసి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి. మనకి చూడండి, ఇదేనండి మనకి అది రోడ్. ఆ రోడ్కి వచ్చేసి మనకి వాకబుల్ డిస్టెన్స్. నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్. ఆ రోడ్ వచ్చేసి మనకి 200 ఫీట్ రోడ్ అండి. మనకి జస్ట్ మనకు ఒక 100-200 మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. హౌస్ వచ్చేసి మనకి ఎంత దగ్గర అంటే చాలా దగ్గర ఉందండి. హౌస్ కూడా చాలా బాగుంటుంది. 200 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 30 ఇంటూ రోడ్ ఫేసింగ్ 30, లోపలికి 60 అండి. మనకి 30x60 మనకి విత్ లిఫ్ట్తో ఉందండి. కింద 2 BHK ఇచ్చాడు, పైన 2 BHK ఇచ్చాడు. ఎలివేషన్ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చాడు. ఎలివేషన్ కూడా చాలా బాగుందండి. మనకి చూడండి, ఎలివేషన్ కూడా ఎంత మంచి నీట్గా ఎలివేషన్ ఇచ్చాడో. మనకి చాలా మంచి కన్స్ట్రక్షన్ అండి. రోడ్ వచ్చేసి మనకి 25 ఫీట్ CC రోడ్ ఉందండి. మనకి డ్రైనేజ్ కనెక్షన్ ఉంది, దీనికి ఇంటికి వాటర్ కనెక్షన్ కూడా ఉంది. మంచి క్లియర్ టైటిల్తో వచ్చిన హౌస్ అండి. మనకి ఇంకో విషయం ఏంటంటే FTPL బఫర్ జోన్ అలాంటి ఏంలో మనకి యాజ్ పర్ మున్సిపల్ నామ్స్ ప్రకారం కట్టాడు. ఇంకోటి ఇది నాగారం మున్సిపాలిటీ కిందకి వస్తుందండి. మనకు హౌస్ వచ్చేసి నాగారం మున్సిపాలిటీ కిందకి వస్తుందండి. హౌస్ వచ్చేసి మనకి చాలా మంచి క్లియర్ టైటిల్తో వచ్చింది. కన్స్ట్రక్షన్ విధంగా వస్తే అయితే చాలా నంబర్ 1 క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి. మనకి ఇంకో విషయం ఏంటంటే కార్ పార్కింగ్ బయట కూడా పెట్టుకోవచ్చు, లోపల కూడా పెట్టుకోవచ్చు. లోపల వచ్చేసి 2 కార్లు పడతాయి అండి. పెద్ద అయితే 2 పడతాయి, చిన్న అయితే 2 పడతాయి, చిన్న కూడా 2 పడతాయి అండి. మనకి చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యాంప్ విషయానికి వద్దాం. కార్ పార్కింగ్ ర్యాంప్ విషయానికి వద్దాం. ర్యాంప్ వచ్చేసి చాలా మంచి నీట్గా ఇచ్చాడు. కార్ ఈజీగా వెళ్ళిపోతుంది, ఏ కార్ అయినా ఈజీగా వెళ్ళిపోతుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం ఏంటంటే మనకి ర్యాంప్ వచ్చేసి గ్రానైట్ వర్కేనండి. మనకి గ్రానైట్ వర్కే ఇచ్చాడు. చూడండి ఎంత బాగుంది ర్యాంప్ కూడా. ఇదంతా ర్యాంప్ గ్రానైట్ వర్కే. పార్కింగ్ ఏరియా కూడా చూడ మొత్తం గ్రానైట్ వర్కే ఇచ్చాడు. మనకి పార్కింగ్ విషయానికి వస్తే మనకి పార్కింగ్లో మనకి PVC షీట్ అంటే ఇది అనేది వాటర్ ప్రూఫ్ షీట్. ఇది మనకి వాటర్ ఏం లీక్ కాదు. ఇంకొక విషయం ఏంటంటే క్లియర్గా ఉంటుంది. మంచి 100% షూర్ ప్రాపర్టీ అండి. మనకి చూడండి ఎంత PVC షీట్, వాటర్ ప్రూఫ్ షీట్ అండి. మనకి రైట్ సైడ్కి వచ్చేసరికి మనకి బోర్ కనెక్షన్ ఇచ్చాడు. ముందు సంప్ కనెక్షన్ ఉంది. మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ కింద వాష్ ఏరియా ఇచ్చాడు. వాష్ ఏరియా పక్కనే మనకి లిఫ్ట్ అండి. మనకి ఇది లిఫ్ట్ ప్రొవిజన్ కాదు, లిఫ్టే ఇచ్చేసాడు. డైరెక్ట్గా లిఫ్ట్ ఇచ్చాడు. మనకి లిఫ్ట్ ఇచ్చాడండి. లిఫ్ట్ పక్కనే మనకి మళ్ళీ పార్కింగ్ ఏరియా కూడా ఉంటుంది. ఈ హెల్ షేప్లో ఉంటుందండి. పార్కింగ్ ఏరియా అనేది లెఫ్ట్ షేప్లో ఉంటుంది. మనకి అక్కడ సైడ్ కూడా మనకి PVC షీట్ అండి. మనం వాటర్ ప్రూఫ్ షీట్ అని మంచి క్లియర్గా ఉంది. చూడండి ఎంత బాగుందో. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి లోపలికి వచ్చాక ఇక్కడ మనకి వాషింగ్ మెషిన్ పెట్టుకొని ప్లేస్ కూడా ఇచ్చాడు ఇక్కడ అంతా. మళ్ళీ ఇదంతా రైట్ రౌండ్ ఇదంతా మనకి చెట్లు పెట్టుకోవచ్చు అండి. మనకి ప్లేస్ మొత్తం సెట్ బ్యాక్ కూడా ఇచ్చాడండి. మనకి చూడండి ఒక మనిషి పట్టంత ప్లేస్ కూడా ఉందండి సెట్ బ్యాక్లో కూడా. మీకు ప్రజెంట్ సెట్ బ్యాక్ చూపిస్తాను. సెట్ బ్యాక్ విషయానికి వచ్చింది కాబట్టి సెట్ బ్యాక్లోకి వెళ్దాము. ప్రజెంట్ వచ్చి సెట్ బ్యాక్ అండి. చూడండి సెట్ బ్యాక్ ఎంత మంచిగా ఇచ్చాడో. ఇదంతా సెట్ బ్యాక్ అంటే మనకి కనిపించేంత సెట్ బ్యాక్. చూడండి ఎంత బాగుంది సెట్ బ్యాక్. ఇది ఫ్రంట్ బ్యాక్ సైడ్ అండి. మనకి ఇంకా మొత్తం టోటల్ బ్యాక్ రాలేదు. మళ్ళీ ఇక్కడ లాస్ట్ కార్నర్కి వచ్చేసరికి ఇక్కడ మనకి ఇంకొక వాష్రూమ్ ఇచ్చాడు. ఇది ఇండియన్ వాష్రూమ్ వస్తుందండి. మనకి ఇది ఇండియన్ వాష్రూమ్ వస్తుంది. ఇక్కడ సైడ్ కూడా చూడండి మనకి ఇదంతా మనకి సెట్ బ్యాక్ అండి. బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్. ఇదంతా మనకి ఒక మనిషి ఈజీగా పట్టేస్తారు. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతామండి. ఇంట్లోకి ఎంటర్ అయ్యే ముందు ప్లీజ్ నా ఛానల్ అయితే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుతున్నానండి. ప్రజెంట్ ఇంట్లోకి ఎంటర్ అవుదాం. చూడండి ఇదంతా మనకి కార్ పార్కింగ్ ఏరియా చూపించాను. కార్ పార్కింగ్ ఏరియా చూపించాను, లిఫ్ట్ చూపించాను, స్టెప్స్ చూపించాను, బోర్ చూపించాను, సంప్ ఇదండి మనకి. ప్రజెంట్ ఇదంతా కార్ పార్కింగ్ చూపించాను. బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ చూపి ప్రజెంట్ ఇంట్లోకి ఎంటర్ అవుదాం. ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర మెయిన్ డోర్ మీకు డబుల్ డోర్ కావాలా, సింగిల్ డోర్ కావాలా అనేది మీ ఇష్టం అండి. మీరు చెప్తే దాన్ని బట్టి చేపిస్తాడు. మనకి ఇక్కడ గ్లాసెస్ వస్తాయి. గ్రిల్స్ ఆర్డర్ పెట్టా, గ్లాస్ కూడా వస్తుందండి. మనకి ఇది డోర్ ఒకటి పెండింగ్ ఉంది, ఇది ఒక డోర్, అక్కడ ఒక డోర్ పెండింగ్ ఉంది. ప్రజెంట్ ఇది అంతా ఇంట్లోకి వచ్చాం. హాల్లో ఉన్నామండి. హాల్ వర్క్ చూడండి ఎంత మంచి నీట్గా ఇచ్చాడో. మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. మనకి మెయిన్ డోర్ వచ్చి ఇది టీవీ షెల్ఫ్ అంటే మనకి ప్లేస్ చాలా బాగుంది. చాలా మంచి నీట్ టీవీ షెల్ఫ్ ఇచ్చాడు. చాలా బాగుంది. చూడండి వర్క్ కూడా వైట్ కోట్ ఒకటే పెయింట్ అయిపోయిందండి. మనకి ప్రతి ఒక్క విండోకి గ్రానైట్ వర్క్ ఇచ్చారు, గ్రిల్స్ ఇచ్చారు, PVC మనకి UPVC విండోస్ పెట్టేశారండి. మనకి ఇక్కడ ఒక డోర్ వస్తుంది. ఇక్కడ సింగిల్ డోర్, ఇది డబుల్ డోర్ వస్తుంది. ఇది ఒకటి సింగిల్ డోర్, డబుల్ డోర్ మీరు ఆలోచించుకొని చెప్పేస్తే వాళ్ళు చేసి ఇచ్చేస్తారంటే మీకు ఎవరైతే ఇల్లు కావాలనుకున్న వాళ్ళు. చూడండి ఎంత హాల్ వర్క్ అంటే మీరు చూసేంత హాల్ వర్క్. హాల్లో ఉన్నాము. టీవీ షెల్ఫ్ కూడా చాలా బాగుందండి. మనకు వుడెన్ వర్క్ చేసి ఇచ్చేసారు ఆల్రెడీ. ఇది రెడీ టు మూవ్ హౌస్ అంటే మనకి ఇదంతా మనకి హాల్లో ఉన్నాం కాబట్టి చూడండి హాల్ మంచి గ్రానైట్ వర్క్ కూడా ఇచ్చాడు. ఇది హాల్ అండి. దీని ఆపోజిట్కి వచ్చేసరికి మనకి డైనింగ్ హాల్ వస్తుంది. డైనింగ్ హాల్కి ఎంటర్ అయ్యే ముందు కూడా మనకి చిన్న ఆర్చ్ కూడా ఇచ్చాడు. ఆర్చ్ కూడా ఎంత బాగుంది చూడండి. చాలా మంచి నీట్ ఆర్చ్ ఇచ్చాడండి. ఇదంతా మనకి ఆర్చ్లోకి ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి మనకి పూజా రూమ్ ఇచ్చాడండి. మనకి ఇక్కడ ఇదంతా పూజా స్టోర్ అండి. మనకి పూజా రూమ్
పూజా రూమ్ అంటే మనకి చూడండి ఎంత బాగుందో పూజా రూమ్ కూడా. పూజా రూమ్ పక్కనే మనకి ఇది ఎంత డైనింగ్ హాల్ ప్లేస్ అంటే డైనింగ్ హాల్ కూడా చూడండి ఎంత బాగుంది. ఇక్కడ డైనింగ్ హాల్ కూడా చాలా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. లైటింగ్ కూడా చాలా బాగుంది. చూడండి కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా నంబర్ 1 క్వాలిటీ. చెప్పండి ప్రతి ఒక్క విండో గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. గ్రిల్స్ మళ్ళీ వచ్చేసి పీవీసీ విండో యూపీవీసీ విండోస్ కూడా ఇచ్చాడు. మనకి ఇది వచ్చి టైల్స్ వర్క్. మనకు వాష్ బేసిన్ వస్తుంది ఇక్కడ. సింక్ వస్తుందండి, వాష్ బేసిన్ వస్తుందండి ఈ ప్లేస్లో. చూడండి ఎంత బాగుందో మనకి. ఇది మీరు చూసేంత డైనింగ్ హాల్ ప్లేస్ అంటే మనకు ఓపెన్ కిచెన్ అండి. మళ్ళీ అది కాకుండా ఓపెన్ కిచెన్ కూడా ఇచ్చాడు. ఓపెన్ కిచెన్ ఇదంతా డైనింగ్ హాల్ ప్లేస్ వస్తుందండి. ఓపెన్ కిచెన్ కూడా ఇచ్చారు. చాలా బాగుంది మనకి. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఒక హాల్ చూపించాను, డైనింగ్ హాల్ చూపించా, పూజగా చూపించా, కిచెన్ చూపించాను. నెక్స్ట్ వచ్చేసి ఈ డైనింగ్ హాల్ ఆపోజిట్లోనే మనకి 2 బెడ్రూమ్స్ ఇచ్చాడు. ఒకటి మాస్టర్ బెడ్రూమ్, ఒకటి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కామన్ బాత్రూమ్ వచ్చి ఎదురుగానే ఉందండి మనకి. ఇది ఇండియన్ బాత్రూమ్ వస్తుంది. చూడండి ఇండియన్ బాత్రూమ్ అనేది చాలా పెద్దగా ఇచ్చాడు మనకి బాత్రూమ్ కూడా. దీని ఆపోజిట్కి వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వచ్చాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూడండి మనకి ఎంత బాగా ఇచ్చాడు మనకి. ఫాల్ సీలింగ్ వర్క్ చాలా మంచి కన్స్ట్రక్షన్ అండి. మనకి పెయింటింగ్ డబ్బాలు ఉన్నాయి ఇక్కడ, అందుకే ఎట్లా ఉంది. మొత్తం మీరు ఓకే అనుకుంటే నచ్చితే అంతా క్లీన్ చేసి మొత్తం చేస్తారండి మనకి. చూడండి వర్క్ కూడా చాలా మంచి నీట్ వర్క్ ఇచ్చాడు. ఎటువంటి క్రాక్స్ లేకుండా, ఎక్కడ ఎటువంటి కన్స్ట్రక్షన్ క్వాలిటీ నంబర్ 1 క్వాలిటీ అంటే మనకి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకి ఇది వచ్చేసి మనకి పీవీసీ షెల్ఫ్ లో రూఫ్ అండి. లో రూఫ్ కూడా చాలా బాగుంది. మనకి బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుంటుందండి మనకి. ఇది ఇక్కడ సామాన్ ఉన్నాయి అంతే, సామాన్ తీసేస్తారు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. మనకు ఓకే అనుకుంటే మనకు అన్ని క్లియర్ చేసి ఇస్తారండి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. నెక్స్ట్ వచ్చి మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చాను. మాస్టర్ బెడ్రూమ్లోకి చూడండి ఎంత బాగుందో ఫాల్ సీలింగ్ వర్క్. చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా నంబర్ 1 క్వాలిటీ అంటే మనకి. దీనికి అటాచ్ బాత్రూమ్ ఉంది. ఇది వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది, చూపిస్తాను బాత్రూమ్ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ చూడండి మీకు అర్థమైపోతుంది. ప్రతి ఒక్క విండో గ్రానైట్ వర్క్ అని చెప్పాను, గ్రానైట్ వర్క్ కూడా వచ్చేసింది ఇంట్లో కూడా. ఇది వచ్చేసి మనకి బాత్రూమ్ అంటే అటాచ్ బాత్రూమ్. ఇది వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు మనకి. ప్రజెంట్ వచ్చేసి ఇది మనకి బెడ్రూమ్ చూడండి ఎంత పెద్దగా ఇచ్చాడో. చాలా పెద్ద బెడ్రూమ్ ఇచ్చాడు మనకి. ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి డీసెంట్ కన్స్ట్రక్షన్తో, ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా. ఇది బెడ్రూమ్ సైజ్. మాస్టర్ బెడ్రూమ్ చూపించా, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించా, హాల్ చూపించా, డైనింగ్ హాల్ చూపించా, పూజ గది, కిచెన్ కూడా చూపించానండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు మంచి చేస్తుంది. ఇది వచ్చేసి ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని కోసం. ప్రజెంట్ వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. ఫస్ట్ ఫ్లోర్లో వ్యూస్ మీకు అర్థమైపోతుంది. ప్రజెంట్ వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. స్టెప్స్ కూడా చిన్నగా ఉన్నాయండి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. స్టెప్స్కి అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. స్టెప్స్ కూడా మంచి క్లియర్గా ఉన్నాయి. చిన్నగా మంచి ఈజీగా ఎక్కొచ్చండి మనం. ప్రజెంట్ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాను. ఫస్ట్ ఫ్లోర్లో వ్యూ అండి మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి. ఫస్ట్ ఫ్లోర్లో ఇదంతా మనకి వరండా అండి ఎదురుగా. చూడండి వరండా కూడా చాలా బాగుంది మనకి. ఇక్కడ కూడా మనకి పీవీసీ షీట్ అండి మనకి. ఇది వాటర్ ప్రూఫ్ షీట్ ఏనండి మనకి. వాటర్ ప్రూఫ్ షీట్ చూడండి ఎంత బాగుందో. మనకి ఎదురుగా వచ్చేసి మనకంత లొకేషన్ అయితే చాలా నంబర్ 1 క్వాలిటీ లొకేషన్ అండి మనకి. ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు ఇక్కడ. చూడండి ఎంత బాగుందో. చాలా అంటే చాలా క్లియర్ టైటిల్ అండి మనకి. ఇది వచ్చేసి మనకి లిఫ్ట్ ఇక్కడ కూడా వరకు ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్ వరకు లిఫ్ట్ ఉందండి మనకి. ఫస్ట్ ఫ్లోర్ వరకు లిఫ్ట్ కూడా ఇచ్చారు. చూడండి లిఫ్ట్ కూడా వస్తుంది పైకి. రన్నింగ్ లిఫ్ట్ అంటే మనకి. లిఫ్ట్ కూడా రన్నింగ్లోనే ఉంది. ఇది మెయిన్ ఎంట్రన్స్లో మనకి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి మనకి. పైన ఫస్ట్ ఫ్లోర్లో టైల్స్ కూడా చాలా మంచి నీ టైల్స్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి అక్కడ వరకు ఉందండి మనకి. అక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చారు. అక్కడ ఒక వాష్ ఏరియా కూడా ఉంది. అక్కడ అదంతా వాష్ ఏరియా అంటే మనకి. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతాం. ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర మనకి ఇదంతా సెట్ బ్యాక్ చూపించాను కదా. ఈ సెట్ బ్యాక్ ఇది మనకు ఇక్కడ వరండా, ఇక్కడ అంతా సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతాము. ఇంట్లోకి ఎంటర్ అయితే సేమ్ కింద ఇది మీకు సింగిల్ డోర్ కావాలా, డబుల్ డోర్ కావాలా, కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఇది ఇక్కడ గ్లాసెస్ వస్తాయండి, గ్రిల్స్ పెట్టేశారు. ప్రజెంట్ వచ్చేసి ఇదంతా హాల్ వర్క్ అంటే మీద. ఇదంతా హాల్ వర్క్. హాల్లో మనకి ఫాల్ సీలింగ్ వర్క్ ఎంత మంచి నీట్గా ఇచ్చారు చూడండి. చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. ఎదురుగా టీవీ విండోస్ టీవీకి మంచి విండో కూడా ఇచ్చాడు మనకి. గ్రానైట్ ఏమంటారు వుడ్ వర్క్ కూడా ఇచ్చాడు మనకి. చాలా మంచి నీట్ వర్క్ ఇచ్చాడు. చూడండి ఎంత బాగుందో. మొత్తం వుడ్ వర్క్ ఇచ్చాడు. చాలా మంచి కన్స్ట్రక్షన్ వర్క్ అండి మనకి. ప్రతి ఒక్క విండో చూడండి ఎంత. ఇదంతా హాల్ అంటే మీరు చూసేంత హాల్ వర్క్. హాల్లో ఉన్న ప్రజెంట్ వచ్చేసి మనకి మంచి నీట్ కన్స్ట్రక్షన్, ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి మనకి. చూడండి వర్క్ కూడా చాలా బాగుంది. మంచి లైటింగ్ ఇచ్చారండి మనకి. చాలా బాగున్నాయి కన్స్ట్రక్షన్ వర్క్ అండి మనకి. ఇక్కడ క్రాక్స్ లేకుండా. ఇదంతా హాల్ వర్క్. ఈ హాల్ ఆపోజిట్లో మన డైనింగ్ హాల్లో వచ్చిందండి. డైనింగ్ హాల్లో వెళ్ళే ప్లేస్లో మనకి ఆర్చ్ కూడా ఇచ్చాడు. సేమ్ కింద ఎలా అయితే ఆర్చ్ వచ్చిందో అలా ఇక్కడ కూడా ఆర్చ్ వచ్చిందండి మనకి వర్క్. చూడండి ఎంత బాగుందో కన్స్ట్రక్షన్ క్వాలిటీ. ఇది వచ్చేసి దీనిపైన మనకి ఇదంతా ఆర్చ్ అని చెప్పాను కదా, ఆర్చ్ కూడా చూపించాను. నెక్స్ట్ వచ్చేసి ఇది డైనింగ్ హాల్ ప్లేస్లోకి ఎంటర్ అవుతున్నామండి. డైనింగ్ హాల్ ప్లేస్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు.
ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చూడండి ఎంత బాగుందో. ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. ఇదంతా డైనింగ్ హాల్ ప్లేస్. అంటే డైనింగ్ హాల్ పక్కనే మనకి ఇక్కడ సింక్ వస్తుంది, మన వాష్ బేసిన్ వస్తుందండి మనకి. ఇక్కడ వాష్ బేసిన్ కూడా వస్తుంది. చాలా బాగుంది ప్లేస్ కూడా చాలా మంచి నీట్ ప్లేస్లో ఉందండి మనకి. ఇల్లు అయితే మనకి మెయిన్ రోడ్కి చాలా దగ్గర అండి మనకి. ఇటు వరంగల్ గట్కేసర్కి కూడా చాలా దగ్గర, ఇటు ఔటర్ రింగ్ రోడ్కి కూడా దగ్గర, చాలా దగ్గర అండి మనకి. ఇదంతా డైనింగ్ హాల్ ప్లేస్ అండి. ఈ డైనింగ్ హాల్ ఆపోజిట్లోనే మనకి కిచెన్ కూడా, మన పూజ గది కూడా ఉందండి. ఇది వచ్చేసి పూజ గది కూడా ఇచ్చారు. ఇక్కడ పూజ గది కూడా ఉందండి మనకి. చూడండి పూజ గది, ఇది పూజ గది చాలా బాగుంది, పెద్దగానే ఇచ్చాడు పూజ గది కూడా. చూడండి ఈ డైనింగ్ హాల్ అండి ఇది ప్లేస్. డైనింగ్ హాల్ నుంచి కిచెన్లోకి వెళ్ళేటప్పుడు మనకి డిజైన్ చూడండి, లైట్స్ డిజైన్ ఎంత మంచి నీట్గా ఇచ్చాడో. ఇదంతా ఓపెన్ కిచెన్ ఇచ్చాడు, మళ్ళీ ఓపెన్ కిచెన్ ఇచ్చాడు. కిచెన్ కూడా చాలా బాగుందండి మనకి. ఓపెన్ కిచెన్ ఎల్ షేప్లో, యూ షేప్లో వచ్చింది చూడండి మనకి. షెల్ఫ్ కూడా చాలా బాగున్నాయండి మనకి. అది కాకుండా దీని బ్యాక్ సైడ్, డైనింగ్ హాల్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇదంతా వాష్ ఏరియా అండి మనకి. ఇదంతా వాష్ ఏరియా కూడా ఇచ్చారు మనకి. అంతా వాష్ ఏరియా అండి మనకి. అదే కనిపించేది రోడ్ అండి మనకి. కనిపించేది రోడ్డు మనకి జస్ట్ నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్. ఆ రోడ్ వచ్చేసి జస్ట్ మనకు ఒక 100 to 200 మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి హౌస్ వచ్చేసి మనకి. ఇది వచ్చేసి మనకి డైనింగ్ హాల్ చూపించాను, కిచెన్ చూపించా, పూజగా చూపించా, హాల్ చూపించాను. నెక్స్ట్ వచ్చేసి మనకు 2 bedrooms ఉన్నాయి. ఈ 2 bedrooms పక్కన ఉన్నాయి. దీని ఆపోజిట్కి వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఎలా ఇచ్చాడు, కింద ఎలా ఇచ్చాడు అలా ఇచ్చాడు. ఇది వచ్చేసి ఇండియన్ బాత్రూమ్ అండి. దీని ఆపోజిట్లో మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చాడు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ పక్కన మనకు మాస్టర్ బెడ్రూమ్. సార్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్దాం. వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. కింద ఎలా ఇచ్చారు సేమ్ అలానే ఉందండి కూడా. కన్స్ట్రక్షన్ క్వాలిటీ చూడండి ఎంత బాగుందో, నీట్గా వర్క్, ఎంత మంచి డీసెంట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. కింద సామాన్ ఉన్నాయి అంతే ఇందులో, ఈ రూమ్లో. ఆ సామాన్ అని మనం వెకేట్ చేస్తారండి, వీళ్ళు తీసేస్తారు. మనకి మంచి బిల్డర్ అండి మనకి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ. ఇది వచ్చేసి లోరు కూడా ఇచ్చారు ఇక్కడ. ఇది బెడ్రూమ్ సైజ్ అండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్. సేమ్ ఇలానే ఉంటుంది కింద కూడా బెడ్రూమ్ సైజ్. చాలా బాగుందండి మనకి. దీని ఆపోజిట్కి వచ్చేసరికి దీని పక్కన వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ చూడండి ఎంత బాగుందో. చాలా మంచి నీట్ బెడ్రూమ్ ఇచ్చాడు. వర్క్లో కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ అండి మనకి. అంత బాగుందంటే వర్క్, అంత మంచి నీట్ వర్క్ ఇచ్చాడు. బెడ్రూమ్ హాల్ ఇదంతా బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. మనకి బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉందండి మనకి. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు. దీనికి అటాచ్ బాత్రూమ్ వచ్చేసి ఇదంటే మనకి. ఇది వెస్టర్న్ బాత్రూమ్ ఇచ్చాడు, కానీ చాలా పెద్దగా ఉందండి మనకి. బాత్రూమ్ వచ్చేసి చాలా అంటే చాలా పెద్దగా ఇచ్చాడు. బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఉందండి మనకి. చూడండి ఎంత పెద్దగా ఇచ్చాడో. ఇది వెస్టర్న్ బాత్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ చూపించా, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూపించా. ఫస్ట్లో మొత్తం చూపించానండి. నెక్స్ట్ వచ్చేసి మనం టెరెస్ పైకి వెళ్దాం. టెరెస్ పైన వ్యూస్ మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు టెరెస్ పైకి వెళ్తున్నాం అండి. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతాను. టెరెస్ పైకి వెళ్దామండి. టెరెస్ పైకి వచ్చేసరికి మనకి ఇక్కడ మనకి ఏమంటారు, గేట్ కూడా పెట్టాడు. గేట్ కాకుండా పైన మనకి రూఫ్ కూడా వేసాడండి మనకి, వాటర్ పడకుండా, వర్షం పడ్డా కూడా. చూడండి ఇదంతా మన పైన అండి మనకి. టెరెస్ పైన 2 tanks కూడా పెట్టాడు. 2 tanks కూడా పెట్టండి. కనిపించేది మెయిన్ రోడ్ అంటే అక్కడ, అది మెయిన్ రోడ్. చూడండి మెయిన్ రోడ్ మనకి. ఇది వచ్చేసి 200 square yards అండి. ఈస్ట్ ఫేసింగ్లో డైమెన్షన్ వచ్చి 30 into 60 డైమెన్షన్ సైజ్. G+1 పర్మిషన్. కింద 2 BHK, పైన 2 BHK. మంచి ఫర్నిష్ డోర్ ఉన్నదండి మనకి, కొంచెం లైట్గా. కన్స్ట్రక్షన్ కూడా క్వాలిటీ కూడా నెంబర్ 1 క్వాలిటీ అండి మనకి. ఎస్ఎఫ్టీ వచ్చి 3,600 ఎస్ఎఫ్టీ కూడా ఇచ్చారు మనకి. ప్రైస్ వచ్చేసి మనకి 1,85,00,000 చెప్తున్నాడు. స్లైట్లీ నెగోషియబుల్ అండి. డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది. డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.